హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకుందాం. ఫస్ట్ అయితే మా పాప ఒక పేపర్ మీద డ్రా అయితే చేసింది ఫ్లవర్ డిజైన్ ని. చాలా బాగా వచ్చింది, చాలా నీట్ గా అయితే డ్రా చేసింది. కార్బన్ పేపర్ పెట్టేసి దాని మీద అయితే డ్రా చేసుకుందాము. ప్రింట్ అయితే పడుతుంది క్లాత్ మీద. క్లాత్ మీదనే డైరెక్ట్ గా అయితే డ్రా చేసుకోండి. అలా వేసుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగానే కనిపిస్తుంది. నేనైతే ఇలా ట్రై చేస్తాను, ఎందుకంటే డిజైన్ ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ అయినా ఎందుకని చెప్పేసి నేనైతే ప్రింట్ అయితే వేస్తాను. నా యూట్యూబ్ జర్నీలో లాంగ్ వీడియోస్ లో ఇది సెకండ్ పెయింటింగ్ అన్నమాట. ఫస్ట్ పెయింటింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోకి ఆ వీడియో లింక్ అయితే అటాచ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మా పాప చాలా బాగా వేసింది కదా డ్రాయింగ్. హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసి నా కోసం అయితే డ్రాయింగ్ అయితే వేసిచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ అయితే. మీ అందరికి మా పాప డ్రాయింగ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా కార్బన్ పేపర్ యూస్ చేసి ప్రింట్ అయితే వేసాను క్లాత్ మీద. చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కలర్స్ అయితే వేద్దాం. నేనైతే ఈ డిజైన్ కి ఈ 4 కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 4 కలర్స్ వేసాక నాకు ఫైనల్ లుక్ అయితే చాలా బాగా నచ్చేసింది. ఫైనల్ లుక్ చూసాక మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ఫ్లవర్ కి ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ కి ఒక కలర్ అయితే వేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. ఫ్లవర్ కి ఒక కలర్ అయితే వేసాను. అన్నిటికీ 3 ఫ్లవర్స్ ఉన్నాయి, 3 కలర్స్ అయితే వేసాను. ఫస్ట్ మనం పెయింట్ బ్రష్ తో అవుట్ లైన్ డ్రా చేశాక మొత్తం లోపలికి అంత కలర్ ని కూడా షేడ్ చేసేయాలి. అలా అయితే చాలా బాగా లుక్ అయితే అనిపిస్తుంది. ఎవరన్నా ఇలా ట్రై చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ప్రీవియస్ వీడియోలో పెయింటింగ్ బ్లాక్ డిజైన్స్ అయితే వేసాను. ఇప్పుడైతే హ్యాండ్ మేడ్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియోకి అయితే పెడతాను, చూసేయండి. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా మీషో ప్రోడక్ట్స్ అన్నమాట. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ ఫ్లవర్ కి ఆరెంజ్ కలర్ వేసాక నెక్స్ట్ ఫ్లవర్ కి అయితే బ్లూ కలర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చాలా బాగా అయితే కనిపిస్తుంది. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా పెయింటింగ్ డిజైన్స్ అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట ఇది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అయితే ఆ మిస్టేక్స్ ని రిపీట్ చెయ్యను. ఇలా అయితే ఈ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసి తర్వాత అయితే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మిస్టేక్స్ అనేవి లేకుండా అయితే మనం డ్రెస్సెస్ మీద అయితే వేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు ఒక డ్రెస్ వేసా కానీ పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుందామని అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నాను. డైరెక్ట్ మనం డ్రెస్సులకి కానీ శారీస్కి కానీ వేస్తే పాడైపోతాయి కదా. ఇలా అయితే ఒకవేళ మనం మిస్టేక్ చేసినా ఈ క్లాతే వేస్ట్ అవుతుంది. అదే మనం డైరెక్ట్గా శారీస్ మీద వేస్తే శారీ మొత్తం పాడైపోతుంది. అందుకోసం అయితే నేను ఇలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకు వేయటం అనేది ప్రాక్టీస్ అయితే బాగా అవుతుంది. ఇట్లా చిన్న చిన్న క్లాతుల మీద వేస్తే అయితే. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లవర్స్ అన్నిటికీ పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే లీవ్స్ కి అయితే గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను.
డిజైన్ కి పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయాక గోల్డ్ కలర్ గ్లిటర్ కోన్ తో అయితే అవుట్లైన్ అయితే వేస్తున్నాను. ఈ కోన్ తో అవుట్లైన్ వేస్తే ఇంకా లుక్ అయితే చాలా ఎలిగెంట్ గా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా టెన్షన్ అయితే పడ్డాను, ఎలా వస్తుందో ఏంటో అనేసి. అయితే ఈ అవుట్లైన్ గీస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది. సో ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా ఈ పెయింట్ డిజైన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. నేను అవుట్లైన్ అయితే వేసుకొని నాకు చాలా బాగా అయితే లుక్ అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ ని డ్రెస్సెస్ కి లేదా లాంగ్ ఫ్రాక్స్ కి ఫ్రంట్ సైడ్ లో వేస్తే లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీట్ ఇన్ నెక్స్ట్ vlog. Thank you for watching. Please do like, share and subscribe to my channel.